రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. తండ్రి కుమారునికి చేసిన 5వ ఉపదేశమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో నుంచి. ఇందులో 2 వచనాలను నిన్నటి దినమందు ధ్యానం చేశాం. 3-4 వచనాలను ఈరోజు ధ్యానం చేయడానికి దేవుని యొక్క సహాయం కోసం మనందరం కూడా ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల ధ్యానంలో తండ్రి కుమారునికి చేయుచున్న 5వ ఉపదేశమును ధ్యానించుచు ఉండగా పరిశుద్ధాత్మని సహాయముతో ఈ వాక్య భాగమును మేము అర్థం చేసుకోగలుగుటకు వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథంలను తీయండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనాలను చదువుతున్నాను. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. గైడెన్స్ ఫ్రమ్ ప్రీవియస్ జనరేషన్. ఈ మొదటి 9 వచనాలలో 5వ ఉపదేశం రాయబడి ఉంది. మన ప్రీవియస్ జనరేషన్ నుంచి మనం జ్ఞానమును సంపాదించుకోవాలి అనేది ఈ 3-5 వచనాలలో చదువుకుంటాము. 3-5 వచనాలలో డేవిడ్స్ ఎగ్జాంపుల్ టువర్డ్ సోలమన్, తాను కుమారునిగా ఉన్నప్పుడు తన తండ్రి మాటను ఏ విధంగా ఆలకించేవాడు అనే దానిని గురించి చెప్తూ ఉన్నాడు. వెన్ ఐ వాజ్ మై ఫాదర్స్ సన్ అంటే దిస్ ఈజ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎ ట్రూ సన్, స్పిరిచువల్లీ, మారల్లీ అండ్ ఫిజికలీ. ఇప్పుడు తండ్రి యొక్క ఉపదేశం చేసినప్పుడు ఇజ్రాయేలీలకు ద్వితీయోపదేశకాండంలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. 6వ అధ్యాయంలో ఏ విధంగా తల్లిదండ్రులైన వారు తమ పిల్లలకు దేవుని యొక్క మాటలను చెప్పాల్సి ఉంటుంది అని. దానిని ప్రతి ఇజ్రాయెల్ ఫాదర్ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి వారు. సోలమన్కి తన తండ్రి అయిన దావీదు కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ని చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయిలైట్స్లో they follow according to chapter 32 of Deuteronomy verses 19 and 20లో ఎవరైనా సరే కుమారుడైన వాడు తండ్రి యొక్క మాటను ఆలకించాలి. తండ్రి మాటను ఆలకించేవాడే నిజమైన కుమారుడు. తండ్రి మాటను ఆలకించని కుమారుణ్ణి వీరు దే కెన్ డిస్ఆన్, యూ డోంట్ బిలాంగ్ టు మీ అని వారిని విడిచిపెట్టేయవచ్చు అన్నమాట. సో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 32వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 19-20 వచనాలు. 19-20 వచనాలు 19b నుంచి చదువుతున్నాను. తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధము పడెను, వారిని అసహ్యించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తం గలవారు, విశ్వాసం లేనివారు. సో ఇటువంటి మూర్ఖ చిత్తులైన వారిని తల్లిదండ్రులు ఏమాత్రం కూడా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముకి ఇతర కుమారులు కూడా ఉన్నారు. అయితే తాను
ఐజాక్ని మాత్రమే తన కుమారుడు అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు కదా దేవుడు. ఏమంటున్నాడు 22వ అధ్యాయం 2వ వచనంలో, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అని అంటున్నాడు. ఒక్కడయ్యున్న నీ కుమారుని. అలాగనే మనం ఇంకొక చోట 12వ వచనంలో కూడా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని. 16వ వచనంలో, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి అని ఇంకా కంటిన్యూయేషన్ చెప్తాడు. సో నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని. మరి అబ్రహాముకి కెతూరా వలన కలిగిన సంతానం ఉంది, అలాగుననే హాగరు ద్వారా కలిగిన సంతానం ఉన్నది. అయినప్పటికీ కూడా ఐజాక్ని మాత్రమే కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. అందుచేత మనకు హీబ్రూలో ఒక మాట యూటిలైజ్ చేయబడుతుంది, యాహిద్ అని అంటారు. యాహిద్ అంటే నిజమైన కుమారుడు. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ట్రూ సన్. నేను నా తండ్రికి నేను కుమారునిగా ఉంటిని అంటే ఐ వాజ్ ఎ ట్రూ సన్ అంటు మై ఫాదర్. వాట్ ఎవర్ మై ఫాదర్ వాజ్ టీచింగ్ మీ, ఐ వాజ్ లిస్నింగ్ టు హిమ్. హూఎవర్ doesn't listen to the father is not at all considered a son. అంచేత మాట వినేవాడు మాత్రమే కుమారుడు. ఇంకా మనం ఇప్పుడు సొలొమోనుతో పాటు ఇంకా 3 కుమారులు ఉన్నారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి 9 వచనాలలో దావీదు సంతానమును గురించి రాయబడి ఉంటుంది. అందులో బెత్షెబా వలన కలిగినటువంటి సంతానంలో షిమియా ఉన్నాడు, షోబాబు ఉన్నాడు, నాథాన్ ఉన్నాడు, సొలొమోన్ ఉన్నాడు. అయితే ఓన్లీ సొలొమోన్ ఇస్ కాల్డ్ ద ట్రూ సన్ ఆఫ్ డేవిడ్. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధ్యాత్మిక శిక్షణను ఇచ్చినప్పుడు వారు నిజమైన కుమారులుగా తయారవుతారు. అందుచేతనే ఇశ్రాయేలీలకు దేవుడు మీ పిల్లలకు వీటిని నేర్పించండి అని చెప్తాడు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఈ ఫ్రంట్లెట్స్గా బాసికములుగా వారికి కట్టండి, చేతులకు కట్టండి అంటే దేవుని యొక్క మాటను ఏ సమయం అయినప్పటికీ కూడా అది పిల్లలకు బోధించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ఈ దినాలలో పిల్లలతో సమయాన్ని గడపడానికి చాలా మందికి కుదరడం లేదు. ఉద్యోగాలు, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఉద్యోగానికి సంబంధించిందే చేస్తూ ఉంటారు. మేబీ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ టఫ్ కాంపిటీషన్. In order to stand in this competition, maybe they are working very hard. బిజీగా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా పిల్లలకు ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. శ్రద్ధగా వారు పిల్లలను పెంచవలసి ఉంటుంది. డేవిడ్ తాను ఎంత బిజీగా ఉన్నా కూడా సొలొమోన్ని తన యొక్క స్పిరిచువల్ టీచింగ్స్తో పెంచుతూ ఉన్నాడు. తర్వాత తన తల్లి బెత్షెబా గురించి చెప్తూ ఉన్నాడు. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారుడనై ఉంటిని. సొలొమోన్ కూడా దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో చూసినట్టయితే ఏమంటున్నాడు? సుకుమారుడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో, నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు, హీ ఈస్ వెరీ టెండర్ అంటున్నాడు. సుకుమారి అని ఇక్కడ సుకుమారుడు అని అంటున్నాడు కదా తాను. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. మరి ఇంకా 3 పిల్లలు ఉన్నప్పుడు దీనొక్కడే ఎందుకు సుకుమారుడైన కుమారుడు లేదంటే బిలవెడ్ చైల్డ్గా ఉన్నాడు అంటే మేబీ హీ వాజ్ brought up in a way that he was listening to mother and father. అలాగా మాట్లాడుతూ చక్కగా తల్లిదండ్రుల యొక్క మాటలను వినేటువంటి వానిగా ఉన్నాడు. అలాగే
29వ అధ్యాయంలో కూడా సొలొమోన్ని గురించి డేవిడ్ ఏమంటున్నాడంటే, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు కనుక తనకు ఎక్కువ జ్ఞానం, హీ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, హీ ఈస్ యంగ్ అని తానే మందిరమునకు కావలసినవన్నీ కూడా సంపాదించి సమకూర్చి తనకు అందజేస్తూ ఉన్నాడు. అందుచేత తల్లిదండ్రులైనటువంటి వారు ఈ విధంగా బిడ్డలను పెంచవలసి ఉంటుంది. తిమోతికి రాస్తున్నప్పుడు 2వ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాము. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు 14-15 కలిపి ఉంటాయి తెలుగులో. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు అని అంటూ ఉన్నాడు. తిమోతికి తన తల్లి యునీకే, అలాగే తన అవ్వ అయిన లోయి, వీరిద్దరు కూడా చక్కగా ఎలా పెంచారు అంటే రక్షణార్థమైన జ్ఞానమును వారికి బోధించారు. బాల్యం నుండి బోధించారు. బాల్యం నుంచి పరిశుద్ధ లేఖనములు ఎరిగిన వాడిగా ఉన్నాడు కనుక ఈ దినాన అపోస్తలుడు పౌలుతో కలిసి దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తునిగా ఉంటూ ఉన్నాడు. అందుచేత పిల్లలకు జ్ఞానంను నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ఇంకా అవసరమైతే బెత్తాన్ని కూడా ఉపయోగించాలి అని ఇదే సొలొమోన్ 29:15 చెప్తున్నాడు. గద్దింపును జ్ఞానం కలిగచేయును. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అని కూడా అంటాడు 13:24. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి. కాబట్టి తండ్రి అయినటువంటి వాడు తన పిల్లలను ఈ విధంగా డిసిప్లిన్లో పెంచవలసి ఉంటుంది, స్పిరిచువల్ డిసిప్లిన్లో. 4వ వచనం, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. సో హోల్డ్ ఫాస్ట్ అంటే అప్హోల్డ్ చెయ్యి, గ్రాస్ప్ చెయ్యి. హీబ్రూలో తమక్ అంటారు, తమక్. గ్రాస్పింగ్ సంథింగ్, అప్హోల్డింగ్ సంథింగ్. 3:18 ఏమంటున్నాడు, ఇది దానిని అవలంబించు వారికి అది జీవవృక్షం. జ్ఞానం అనేది జీవవృక్షం. విజ్డమ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ టు దోస్ హూ టేక్ హోల్డ్ ఆఫ్ హర్, అంటే హూ అప్హోల్డ్ ద విజ్డమ్. When you uphold the wisdom, that will be a tree of life unto you. జీవవృక్షంగా ఉంటుంది అని అంటున్నాడు. So children should have a receptive heart. తల్లిదండ్రులు చెప్పినటువంటి దానిని పిల్లలు అంగీకరించే వారిగా ఉండాలి. You should take the word of God to your heart. అందుకనే 28వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ఇదే 1 Chronicles 28th చాప్టర్లో verse 9లో సొలొమోన్కి దావీదు చెప్తూ ఉన్నాడు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా గాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. అయితే అక్కడ నెగటివ్ ఆస్పెక్ట్ కూడా చెప్తూ ఉన్నాడు. నీవు గనక విసర్జించిన ఎడల, ఆయనను విసర్జించినట్లయితే, నీవు ఆయనను విసర్జించినట్లయితే ఏం జరుగుతుంది అని అంటున్నాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యంగా త్రోసివేయును. ఆయన నిన్ను నిత్యంగా త్రోసివేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అందుచేత ఆయనను విసర్జించకుండా ఆయన చెప్పినటువంటి దానిని మనం చేయాలి. సో serve him with a heart, a whole heart and a willing mind అని చెప్తూ ఉన్నాడు. You have to serve him with a willing mind అని చెప్తూ ఉన్నాడు.
You have to save him with a willing mind and whole heart. హృదయపూర్వకంగా ఆయనను నీవు వెంబడించాల్సి ఉంటుంది, ఆయనను సేవించాల్సి ఉంటుంది అని చాలా స్పష్టంగా తండ్రి అయిన దావీదు కుమారుడైన సొలొమోనుకి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. హృదయం అంటే we have our intellect, మన బుద్ధి ఉంటుంది, మన ఎమోషన్స్ ఉంటాయి, మన చిత్తం ఉంటుంది, మన విల్ ఉంటుంది. కాబట్టి హార్ట్ అనేది ఇట్స్ ఎ కంట్రోల్ సెంటర్. ఈ కంట్రోల్ సెంటర్ మన హోల్ బీయింగ్ కి అది ఒక కంట్రోల్ సెంటర్. కాబట్టి ఆయన ద లార్డ్ సెర్చెస్ ఆల్ ద హార్ట్స్ అండ్ అండర్స్టాండ్ ఎవ్రీ ఇంటెంట్ ఆఫ్ యువర్ థాట్స్. ఇఫ్ యు ఫర్సీక్ హిమ్ he will reject you forever. ఆయన నిన్ను తప్పకుండా విడిచిపెట్టేస్తాడు. అది కూడా ఒక్కసారి కాదు, సంపూర్తిగా విడిచిపెట్టేస్తాడు. కనుక our spiritual heart should be very near to God. మన హృదయం అనేది మన యాక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. మన యాక్షన్స్ మన యొక్క అలవాట్లను కంట్రోల్ చేస్తుంది. మన యాక్షన్స్ మన అలవాట్లలో కనిపిస్తుంది. మన అలవాట్లను చూసినప్పుడు మన క్యారెక్టర్ తెలుస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. అందుచేత మన యాక్షన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేది మన హృదయం. కనుక నీవు నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో అని సొలొమోన్ మనకు చెప్తూ ఉన్నాడు. తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలే 4:23 మనకి చెప్తున్నాడు. దీనినే మనం ఏమంటామంటే we see 3 discourses of wisdom in this chapter. ఒకటి 4వ అధ్యాయంలోనే 4వ వచనంలో మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నామే ఇది. అలాగే 10వ వచనంలో నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. అదే 23వ వచనంలో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక నీ అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని చెప్తున్నాడు. సో దీనిని దిస్ ఈస్ సిమిలర్ ఎంఫసిస్ ఆన్ ద లైఫ్ గివింగ్ పవర్ ఆఫ్ విజ్డమ్. మనకు జీవమును కలుగజేసేటువంటిది ఈ జ్ఞానం అని చెబుతూ ఉన్నాడు. సో జ్ఞానము మనం సంపాదించుకోవాలి. హృదయము పట్టుదలతో ఆయన మాటలను పట్టుకోవాలి. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనినప్పుడు మనం బ్రతుకుతాము. సో కీప్ మై కమాండ్మెంట్స్ అండ్ లివ్. కీప్ మై కమాండ్మెంట్స్ అండ్ లివ్. 7వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? 7వ అధ్యాయం 2వ వచనం, నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల అని అంటున్నాడు. నా ఆజ్ఞలను మనస్సున ఉంచుకోవాలి, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడుకోవాలి అని అంటూ ఉన్నాడు. నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అని ఫస్ట్ verse లో కూడా చెప్తూ ఉన్నాడు. సో ద రిజల్ట్ ఆఫ్ కీపింగ్ దీస్ లెసన్స్ ఈస్ ద లెంత్ ఆఫ్ డేస్. 3:2 ఏమంటుంది? నీవు దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తుంది ఈ జ్ఞానం. అందుచేత నా ఉపదేశమును నీవు మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అంటే విత్ ఆల్ యువర్ ఇంటెలెక్ట్, విత్ ఆల్ యువర్ ఇమోషన్స్ అండ్ విత్ ఆల్ యువర్ విల్. పూర్తి చిత్తంతో, సంపూర్ణమైన చిత్తంతో నీవు నా ఆజ్ఞలను పాటించవలసి ఉంటుంది. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుతావు. న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ కి we have the indwelling spirit in us. మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్ముడు మనలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టుగా మన యొక్క రక్షణను ఏ విధంగా భయంతో వణుకుతో మనం కొనసాగించవలసి ఉంటుంది అనే దానిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. 2:12 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 కాగా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం విధేయులంగా ఉంటాము.
తర్వాత నా ఎదుట ఉన్నప్పుడే కాకుండా నేను మీతో లేని కాలమందు కూడా భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. సో for God is working you the desire to keep and the power to do what he pleases him. ఆయన మనం ఏం చేస్తే ఆయన సంతోషిస్తారో, దేవుడు సంతోషిస్తాడో అది పరిశుద్ధాత్మనికి తెలుసు కనుక మనలో ఆయన తన కార్యమును జరిగిస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభువు తాను చెప్పేటువంటి మాట 10:10 జాన్ చాప్టర్ 10:10 ఈ మాటలను మనం రీకలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జీవమును అనుగ్రహించడానికి నేను వచ్చాను అని చెప్తూ 10:10 జాన్ చాప్టర్ 10:10 మనం చూస్తాం దేనిని. ఆయన గొర్రెలకు జీవమును కలుగుటకును, అంటే కొంచెం ఫస్ట్ పార్ట్ వదిలేసి నాకు చదువుతున్నాను. 10:10 గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో God has sent Christ Jesus that he will give life unto us, that we will have life in us and have it abundantly. సమృద్ధిగా మనం జీవం కలిగి ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. అందుచేత మనం ఈ రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించేటువంటి వారంగా ఉంటాం. ఆయన ఆజ్ఞలను మనం గైకొంటాం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటామో అప్పుడు మనం బ్రతుకుతాం. అదే సమృద్ధి అయిన జీవం. ఆ సమృద్ధి అయిన జీవాన్ని మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు. మన ఆత్మలలో ఆయన జీవిస్తూ ఉన్నారు. అనగా పరిశుద్ధాత్మని రూపంలో మనలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. మన కోరికలన్నింటినీ, మన ఆశలన్నింటినీ, మన యాక్షన్స్ అన్నింటినీ, మన ఇంటెన్స్ ఆఫ్ ద హార్ట్, ఇంటెన్స్ ఆఫ్ ద మైండ్ అన్నింటినీ కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ద టోటల్ కంట్రోల్ అపాన్ అవర్ లైఫ్. సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద, దేవుడు చెప్పిన దానిని మనం చేసేటువంటి వారంగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని అంటున్నాడు కదా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము నాకు ఒప్పుకొనుము 3:6 చెప్తూ ఉన్నాడు. సో ఈ ఉదయ కాలమందు తండ్రులైన వారు పిల్లలైన వారికి దేవుని యొక్క మార్గములను బోధించవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులైన వారు పిల్లలను ఆ విధంగా పెంచుతారో పెద్ద అయిన తర్వాత వారు ఆ మార్గంలో నుంచి తప్పిపోకుండా ఉంటారు. మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో చాలా మందికి తెలియదు. తల్లిదండ్రులకి ఎక్కడికి వెళ్ళావు అంటే ఇక్కడికే వెళ్ళాను అంటే సర్లే అని వదిలేసే వాళ్ళే. కానీ మన పిల్లల్ని స్కానర్ లాగా మనం పనిచేస్తూ వారిని విజిలెంట్గా పట్టించుకుంటూ ఏం చేస్తున్నారు ప్రతి క్షణము ప్రతి కదలికను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే తప్ప మన పిల్లలు యాహిద్ లాగా తయారవ్వరు. అనగా ద బెల్లవెడ్ చిల్డ్రన్ గా వారు తయారవ్వరు. అందుకని పిల్లల మీద శ్రద్ధ ఉంచండి. ఉద్యోగాలు చేసుకోవద్దని కాదు, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూనే మన పిల్లలను దేవుని యొక్క మార్గంలో పెంచాలి. అలాగే పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులకు విధేయులై ఉండడం అనేది ధర్మమే అని అపోస్తలుడు పౌలు తెలియజేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల బాధ్యతలు తల్లిదండ్రులు, అలాగే పిల్లలైనటువంటి వారు విధేయత చూపిస్తూ తమ బాధ్యతలను నెరవేర్చుకున్నప్పుడు మన సంఘం లేదంటే మన సమాజం అంతా కూడా దేవునికి అనుకూలమైనటువంటి వారంగా జీవించగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆ విధంగా జీవించడానికి
దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని, అలాగుననే పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మాకు తెలియపరిచారు. తల్లిదండ్రులైన వారు తమ పిల్లలను పెంచేటువంటి ఆత్మశక్తిని అనుగ్రహించండి ప్రభు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతో వారి పిల్లలను పెంచడానికి కృప దయచేయండి. మేమందరం కూడా ఆయన పిల్లలైనటువంటి వారందరూ నీ బిడ్డల వలె జీవించినట్లు మేమందరం కూడా మీ బిడ్డలంగా జీవించుచు ఈ లోకంలో ప్రభు మేమందరమును కూడా మీ ఆశ ప్రకారంగా, మీ కోరిక ప్రకారంగా, మీ చిత్త ప్రకారంగా జీవించినట్లు మాకందరికీ కూడా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.